పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, బాలినేని అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ దుర్గమ్మ తల్లి ప్రకాశం జిల్లా ప్రజలందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను. ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత 2 రోజుల నుంచి నా ఆడియో అన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. ఐనన్ మీడియా సంస్థ వాళ్ళు పనిగట్టుకొని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేను నా ఎదుగుదలను చూడలేక ఆ సంస్థ, ఆ చెప్పిన విలేకరి ఓసీ సామాజిక వర్గం వాళ్ళు కావాలని నా మీద వ్యక్తిగతంగా కక్ష కట్టి అటువంటి దుర్మార్గమైన కుట్ర పన్నారు. ఆ వీడియోలో మాటలు నావైతే కాదు, అది A1 మోడ్లో పెట్టి వక్రీకరించి చేశారు. ఆర్టిఫిషియల్గా చేసిన మాటలు అవి. కేవలం ఐరన్ మీడియాలో చదివిన జగదీషు నన్ను చాలాసార్లు డబ్బులు డిమాండ్ చేశాడు. మందు కావాలి పార్టీకి. నేను నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను తర్వాత చూస్తానని చెప్పాను. కేవలం మందు పార్టీలకు డబ్బులు ఇవ్వలేదని అతను నా మీద ఈ ప్రచారం చేశాడు. అదైతే నా వాయిస్ కాదు, నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అతను మందు తాగండి మీడియా ముందు మాట్లాడలేడు, 3 పెగ్గులు పరండి మీడియా ముందు మాట్లాడలేని జగదీష్ నా వాయిస్ రికార్డు కావాలనే అదే రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో ఉన్న రోజునే కావాలని రిలీజ్ చేయటం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నాకు విభేదాలు సృష్టించాలనే ఉద్దేశంతోనే జగదీష్ అనే వ్యక్తి ఐనన్ మీడియా తరపున మద్యం తాగిన మత్తులో ఎవరో ఇచ్చిన మద్యం బాటిళ్ళకి డబ్బులకి అమ్ముడు పోయి ఈ పని చేశాడని నేను ఆరోపిస్తున్నాను. నేను ఆ రోజు కూడా ఆడియో రిలీజ్ చేసిన రోజు కూడా అదే 5 గంటలకి 4 గంటలకు ఎప్పుడో ఇచ్చారంట. నేను మీ అందరూ కూడా చాలా మంది తెలుసు, బాలినేని నివాసంలోనే ఉన్నాను. ఆ రోజు కూడా ఓజీ సినిమా టికెట్ల విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు. జనసేన నాయకులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి అందరికి కూడా సినిమా టికెట్లు అందే విధంగా చూడమని నాకు ఆ బాధ్యత అప్పచెప్తే నేను ఆ బాధ్యతలో నిమగ్నమై ఉన్నాను. ఆ టైంలో రికార్డు వచ్చింది. నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పినా నేను లైట్గా తీసుకున్నాను. అదేవిధంగా పక్క రూమ్లో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ప్రణీత్ రెడ్డి గారికి చూపించారు. ఇది నమ్మశక్యంగా ఉంది, ఇది బాలనాగేంద్ర లైట్గా తీసుకోమని చెప్పారు. నేను కూడా చాలా సంతోషపడ్డాను. ఆ రోజు సాయంత్రం 10 గంటల దాకా కూడా నేను వారితో బాలినేని కుటుంబంతో గడిపాను. అది వారికి తెలుసో తెలియదో కానీ నేనైతే ఈ రోజు కూడా బాలినేనితో కానీ వారి కుటుంబంతో కానీ సన్నిహితంగానే ఉంటున్నాను. ఆ రోజున నేను తెల్లారి మరుసటి రోజున ఐనన్ యాజమాన్యం డాక్టర్ సీతారామయ్యకి తెలియపరచడం జరిగింది. నేను మాట్లాడి మందలిస్తాను బాలనాగేంద్ర అన్నాడు డాక్టర్ సీతారామయ్య. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొకటి రిలీజ్ చేశాడు. సాయంత్రం 7 గంటలకి చేశాడు. మళ్ళీ డాక్టర్ గారికి చెప్పా, వాడు నా మాట వింటలేదు నాగేంద్ర, వాడు నన్నే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితిలోకి వచ్చాడు అన్నాడు. నిన్నేం బ్లాక్మెయిల్ చేస్తా డాక్టర్ గారు అని అడిగా. నా వార్త విని మీ హాస్పిటల్ ఎంత హాస్పిటల్ పబ్లిసిటీ వస్తుంది, నా వార్త నా వాయిస్ వల్ల ఐనన్ వచ్చే వార్తల వల్ల మీ హాస్పిటల్ ఎంత పబ్లిసిటీ జరుగుతుంది, నువ్వు నన్ను మందలిస్తావేంటి బాలనాగేంద్ర విషయంలో అన్నాడు. డాక్టర్నే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితిలోకి జగదీష్ వచ్చాడు. ఎండి అతను వాళ్ళ భార్య పేరు మీద ఉంది, భార్య అయినా భర్త అయినా వాళ్ళిద్దరూ ఒకటే. డాక్టర్ గారిని బ్యాంకులో నీ మీద కుంభకోణాలు జరగట్లేదా, జాయింట్ కలెక్టర్ దగ్గర నీ ఎన్నిలు అని ఆయన బెదిరిస్తున్నాడు. అలాగే ఒంగోలులో ఉన్న కేబుల్
అన్నిటినీ నీ గుప్పిట్లో పెట్టుకొని నువ్వు మాఫియా నడపలేదా, నేనేమో నేను ఎప్పుడైనా చదివానా, నేను ఎప్పుడైనా డిస్కషన్ చేశానా అని అడిగారంట. అలాగే హాస్పిటల్లో పేదలు లేదు, పెద్దోళ్ళు లేదు, నీ ఇష్టారాజ్యంగా బిల్లులు వేసి పంపిస్తున్నావు, ఏమన్నా నేను అడిగానా అని మద్యం కళ్ళు తాగిన కోతి రూపంలో మద్యం మత్తులో మాట్లాడుతా ఉన్నాడు. నాకు కూడా వార్నింగ్లు పంపించాడు. మన ఈ మధ్య 2-3 రౌడీలతో వార్నింగ్లు పంపించాడు. బాలనాగేంద్ర సీతారామయ్య ద్వారా నాకు మందలిస్తున్నాడు, తీసేయమంటున్నాడు అని నాకు వార్నింగ్లు ఇప్పించాడు. నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా అదే. 2 రోజులు పట్టా నాకు రౌడీ మూకలతో వార్నింగ్లు ఇప్పిస్తున్నాడు. నాకు జగదీష్ అనే వ్యక్తితో ప్రాణహాని ఉంది, అతను మద్యం మత్తులో ఏం చేస్తాడో అని మీ ద్వారా తెలియజేస్తున్నా. అలాగే ఇంకొక ఛానల్ అతను చేశాడు, కిరణ్, వాడు చిన్నప్పటి నుంచి నా శిష్యుడు, కాలేజీలో నా జూనియరు. అతని సమస్యలు అతను ఉన్నాయి. ఎప్పుడు ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడి దగ్గర భజన చేస్తా తిరుగుతుంటాడు. అతను వేసాడు ఒకసారి, నేను మాట్లాడా, కిరణ్ ఏందమ్మా ఇది సంస్కారమా అని అడుగుగా, ఆపేశాడు. బానే ఉంది, ఏమన్నట్టు నన్ను అడుగు, నేను చెప్తా అది నా వాయిసా కాదా, నా ఎవరిని అడగాలి కదండి. ఇప్పుడు ఎవరు నేను గిట్టని వాళ్ళు చేస్తారు. పత్రికా ధర్మం ఏంది, మీడియా ధర్మం ఏంది, ఇట్లా వచ్చిందండి మీ మీద, ఇది వాస్తవం కాదా మీరు చెప్పండి అని అడుగుతారు, వివరణ ఇస్తారు. దాంట్లో ఏది వాస్తవం అవాస్తవం అనేది తెలియపరచడం చెప్తాం మా ధర్మం, ప్రజానీకాన్ని తెలియపరచడం మీ ధర్మం. అవన్నీ వదిలేసి 1 సైడ్గా చేయటం ఎంతవరకు ధర్మం? కిరణ్ కూడా బాధితుడే, దేంట్లో కేబుల్ మాఫియాలో కిరణ్ కూడా ఒక బాధితుడే. కిరణ్ కూడా మర్చిపోయి మమ్మల్ని కూడా బదనాం చేస్తా ఉంటే ఎట్లా? మీడియాలో అందరూ మనుషులే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మనుషులే. బతకటానికి లేదంటే ఎవరిష్టానుసారం ఎవరి ఆలోచన ప్రకారం తలా అవతారం ఎత్తాము. కొంతమంది ఉద్యోగం చేస్తారు, చదువుకున్న తర్వాత కొంతమంది రాజకీయాలు చేస్తారు, కొంతమంది ప్రొఫెషన్ ఎత్తుకుంటారు, కొంతమంది మీడియా ఎత్తుకుంటారు. ఈ రకరకాలుగా సమాజంలో బతుకుతారు. అంతేగాని ఒకళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇట్లా బతకాలనుకోవటం అది మంచి పద్ధతి కాదు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నాకు గ్యాప్ తేవాలి. పవన్ కళ్యాణ్ గారు మొదటి వారంలో వస్తున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. దానిలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు కొన్ని బాధ్యతలు చెప్పారు. జిల్లాలో అందరిని కోఆర్డినేట్ చేసి పవన్ కళ్యాణ్ ప్రోగ్రాన్ని మనము హైలైట్ చేయాలి అనే బాధ్యతలు చెప్పారు. అది తెలుసుకున్న ఈ పెద్ద మనిషి జగదీషు నన్ను ఎట్టా దూరం చేయాలి అనే ఉద్దేశంతో ఈ వార్త వదిలేడు. సాయంత్రానికి పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ని ఏ విధంగా డిస్టర్బెన్స్ చేయాలి, జనసేనలో ఏ విధంగా పెట్టాలి తగాదలు అని. నాతో ఆ వాయిస్లో ఉన్న రెండో వ్యక్తి చిట్టిం ప్రసాద్ నేను చిన్ననాటి స్నేహితులము. అతను ఇప్పుడు ఏఎంసీ వైస్ చైర్మన్ గా నియమితులయ్యారు. అతనే నన్ను జనసేన పార్టీలో తీసుకొని వెళ్ళారు, రియాజ్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. వెంటనే వాళ్ళిద్దరు కలిసి బాగా యాక్టివ్ గా పనిచేస్తాడని జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా రియాజు ఆ రోజు అపాయింట్ చేయించారు. నేను పనిచేశా, కూటమికి అనుకూలంగానే పనిచేశా. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత పరిణామాల్లో నాగబాబు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో నువ్వు ఫాలో అవ్వు, మన జిల్లా ప్రకాశం జిల్లా బలోపేతం అవుద్ది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా, నువ్వు కూడా బాలినేనితో కలిసి పనిచేయి అని చెప్పారు. నేను ఆ క్రమంలో బాలినేనితో ప్రకాశం జిల్లాలో అందరికన్నా ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడటం, స్వాగతించటం, వారి చేరే రోజు నుంచి సంబరాలైతేనే ఆయన మీద ఎవరేం మాట్లాడినా కూడా నేను భుజం వేసుకొని కన్ను రెప్ప వాళ్ళకుండా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇవన్నీ కడుపులో ఉంచుకొని నేను బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎక్కడ దగ్గర అవుతానని బీసీ సామాజిక వర్గానికి చెందిన, అందుట్లో యాదవులకు సామాజిక, ప్రకాశం జిల్లాలో యాదవులు ఎక్కువ,
యాదవులు రాజకీయంగా ముందుకు పోవద్దని ఉద్దేశంతో జనసేన పార్టీలో అతను కొంతమంది దగ్గర లోపాయికార ఒప్పందం చేసుకొని ఈ పనులు చేశాడు. ఇది పూర్తిగా ఖండిస్తున్నాను. నేను గతంలో 7 నాడు నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అది మీ అందరికి కూడా తెలుసు. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక వారం రోజులు నేను వెళ్ళనప్పుడు 2 ప్రెస్ మీట్లు జరిగినాయి. మీ అందరికి కూడా తెలుసు. ఆ 2 ప్రెస్ మీట్లకి నేను పోనప్పుడు మీ మీడియా మిత్రులు కూడా అడిగారు నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్న. ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల నేను పోనప్పుడు కొంతమంది వ్యక్తులు బాలినేని ప్రణీత్ రెడ్డి దగ్గర చేరి నా మీద చాడీలు చెప్పటం, వాళ్ళు ఇన్వాల్వ్ అవటం జరిగింది. తర్వాత నా మిత్రులు ఒంగోలు ఎంపీపీ, ప్రస్తుత ఒంగోలు ఎంపీ పైన మల్లికార్జున రెడ్డి గారు, కర్వాది సొసైటీ ప్రెసిడెంట్ వాకా కృష్ణారెడ్డి గారు, బదులూరుపాలెం నాయకులు సోము గారు, వీళ్ళ ముగ్గురు నన్ను బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర తీసుకొని పోయి మాట్లాడించడం జరిగింది. బాలా నువ్వెందుకు దూరంగా ఉంటున్నావు, నువ్వెందుకు వెలిగావు మా మీద అన్నాడు. అనా ప్రెస్ మీట్లో మొదటి నుంచి నీ విషయాలు నేనే కదా అన్ని చూస్తుంది. ఈ 2 ప్రెస్ మీట్లో నాకెందుకు చెప్పలేదు, నేను అక్కడ బాధపడ్డానన్నా, అంతకు మించి ఏమీ లేదు నీ మధ్య నా మధ్య అన్న. ఆయన వెంటనే వాళ్ళ ఆఫీస్ స్టాఫ్కి ఫోన్ చేసి జరిగినవన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆఫీస్ స్టాఫ్ కొంతమంది వ్యక్తులు చెప్పారు సార్, అందుకని మేము వాళ్ళని బాలాకి చెప్పని మాట వాస్తవం సార్ అని చెప్పారు. అప్పుడు వాళ్ళని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గట్టిగా మందలిచ్చారు. నా ముందే గట్టిగా మందలిచ్చిన తర్వాత నేను అక్కడితో ఆ విషయం సంతోషపడి అక్కడితో నేను మర్చిపోయి అక్కడి నుంచి కూడా నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆయన చెప్పే విషయాల్లో అడుగులో అడుగునయి ఈ రోజు కూడా ఆయనతో మనసు విప్పి మాట్లాడుతూ ఉన్నాను. మీరందరూ కూడా తెలుసుకోవాలి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నాకు వివాదాలు పెట్టాలని, వారి కుటుంబానికి నన్ను ఎడం చేయాలనుకోవటం వీరి అవివేకం. ఇతనికి ఎందుకు, ఇతను ఉద్యోగం ఇతను చేసుకోవాలి. అయినను జగదీష్ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.